పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్న స్థానిక శాసనసభ్యులు, మాజీ హోంమంత్రి వర్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ముద్రగడ మరణంపై నిన్న పెట్టిన ప్రెస్ చూసి నిజంగా నా మనసు ఎంతో బాధపడింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఆయన 5 దశాబ్దాలుగా పలుమార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎంపీగా ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మరి ముఖ్యంగా కాపుల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి ఈరోజు మరణించిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తూ ఈరోజు వైసీపీ వాళ్ళే రాజకీయం చేస్తున్నారని చెప్పడం చాలా బాధాకరం. ముద్రగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం అవ్వచ్చు, అలాగే రాజకీయ రిజర్వేషన్లో అవ్వచ్చు, ఆయన చేసిన పోరాటాల వలన 2014లో మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే అయినప్పుడు ఆ కాపు కోటాలోనే మీకు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే హోంమంత్రి కూడా రావడం జరిగింది. ఆ రోజు ఆయన బతుకున్నప్పుడు మీరు హోంమంత్రిగా ఉండి ఆయన్ని ఆయన కుటుంబాన్ని పెట్టినటువంటి హింస కానీ ఇంకా ప్రజలు కూడా మర్చిపోలేదు. ఆయన ఇప్పుడు మరణించిన తర్వాత కూడా మీరు ఆయన వదలకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఈ అబద్ధాలు చెప్పడం మంచిది కాదని ఈరోజు చినరాజప్ప గారు చెప్తా ఉన్నారు. మీరు సమర్థుడైతే ఆ రోజు మీ సమర్థతకే ఆ రోజు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇస్తే, తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కొంతమంది తెలుగుదేశం శాసనసభ్యులు గెలిచిన వాళ్ళు మీరు ఒకరు. తర్వాత 2024లో మరలా ఇక్కడ 3వసారి గెలిచారు. గెలిచినప్పుడు నిజంగా మీరు సమర్థుడైతే ఈసారి మీకు ఎందుకు మంత్రి పదవి రాలేదు అన్నది ఒకసారి మీరు ఆలోచించమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే కాపుల కోటాలో ఆ రోజు రావడం జరిగింది. అది ఎందుకు వచ్చింది? ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి పోరాటాల వల్ల ఆ రోజు వచ్చినటువంటి పదవి ముద్రగడ గారు పెట్టినటువంటి రాజకీయ భిక్షని ఒకసారి ఆలోచించవలసిందిగా చెప్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు కోసం ఆయన మీరు ఏదైనా మాట్లాడితే మళ్ళీ మంత్రి ఇస్తారేమో అని ఒక ఆశతో ఈరోజు చనిపోయిన వ్యక్తిని కూడా ఇంకా బాధించడం కరెక్ట్ కాదని ఈరోజు చెప్తా ఉన్నా. ఆయన అంటా ఉన్నాడు అధికారికంగా ఇచ్చినటువంటి లాంఛనాలు వద్దు అన్నారు. కానీ ముద్రగడ గారు చనిపోకముందే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు ఎటువంటి అధికార లాంఛనాలు వద్దు, అలాగే నా చనిపోయిన తర్వాత నన్ను ఇంట్లోనే పాతిపెట్టమని, అలాగా ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని ఆయన చెప్పడం వల్లనే మీరు మొన్న ఇంకా వీలుంటే ఒకసారి గిరిబాబు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. వాళ్ళు నిజంగా గిరిబాబు చాలా విశ్లేషిస్తూ చాలా చెప్పాడు. మాకు వెనకాల నిలబడిన ఒకే ఒక వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మరణించిన వరకు ఒక సొంత కొడుకుల దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షులు ఇలా ముద్రగడ గారు మన్నవారు తెలియగానే ఇక్కడికి వచ్చి పెద్ద కుమారుల పాడి మోసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా వచ్చి కలవలే ఎవరు. కానీ ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే చనిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఎక్కడికక్కడ సంతాప సభలు, సంస్మరణ సభలు పడుతూ ఉంటాయి. ఆ సభలకి పార్టీలకి అతీతంగా చాలామంది వెళ్తూ ఉంటారు. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడని చెప్పి ఈరోజు దాన్ని మా వైసీపీ పార్టీ మీద రుద్దడం కరెక్ట్ కాదని కూడా ఈరోజు చినరాజప్ప గారు చెప్తూ, అలాగే వారి కుటుంబ సభ్యులు వద్దన్నా సరే, ఎందుకంటే అటువంటి మహా వ్యక్తికి మళ్ళా ఘనంగా నివాళులర్పించాలని ముద్రగడ అభిమానులు, ఆత్మీయులు, అందులో కూడా నేను కూడా ముద్రగడ గారిని అభిమానించే వ్యక్తిగా వాళ్ళని ఒప్పించి ఈ 1వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి కిల్లంపూడి గ్రామంలో ఒక సంతాప సభ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి మేము ముద్రగడ అభిమానులు ఎవరిని కూడా అందరినీ కూడా పార్టీలకు అతీతంగా పిలవడం కూడా జరిగింది. ఆ సభలో కూడా ఎందుకంటే ముద్రగడ గారు పెట్టినటువంటి రాజకీయ భిక్ష వలన మీరు హోంమంత్రి అయ్యారు కాబట్టి మీరు కూడా ఆ సభకు వచ్చి ముద్రగడ గారికి ఘనంగా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది, ఒకసారి ఆలోచించుకోండి అని చినరాజప్ప గారికి తెలియజేసుకుంటూ, అలాగే కాపు సమాజ వర్గం చెందిన వ్యక్తి, అలాగే దాడిశెట్టి రాజా గారు, కురసాల కన్నబాబు గారు, తోట నరసింహ గారు, జ్యోతుల చెంటిబాబు గారు, వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు.
నిజంగా ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ ఏర్పాటు చేయడానికి అంత ఉద్యమం లేపింది ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు. కానీ ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కాపు కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు వరకు కూడా ఒక్కరికి కూడా ఈరోజు సహాయం అందలేదు. ఆయన అంటా ఉన్నాడు కాపులందరూ మా వెనకాలే ఉన్నారండి. కానీ మీకు ఓటేసిన కాపులందరూ కూడా మీరు ఈరోజు వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది. కాపు నేస్తం ద్వారా ఆ రోజు 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాపు మహిళలు కూడా ఆ రోజు సహాయం చేసి ఆదుకోవడం జరిగింది. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కటి కూడా లేదు. ఈరోజు కాపు విద్యార్థులు చదువుకునే కాపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు రైతులకి చాలామంది రైతులు ఇక్కడ కాపులు కౌలు రైతులు కూడా వాళ్ళకి ఈరోజు యూరియా కూడా అందకుండా పడుతున్నటువంటి సమస్య అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా చినరాజప్ప గారు ఒకటి అడుగుతా ఉన్నా, సార్ జయతిమ్మాపురంలో ఒక మతి స్థిమితం లేని ఒక కాపు మహిళని ఒకరు మానభంగం చేస్తే ఒక పక్కన ఉన్నటువంటి కాట్రాలపల్లిలో ఉన్నటువంటి ఒక దళిత నేత మరియు మీ కొడుకు దాంట్లో 25 లక్షలు తిన్నది నిజం కాదా అని మరలా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నిజం కాకపోతే ఆ మహిళను తీసుకొచ్చి మాకు ఎటువంటి అన్యాయం జరగలేదు అని మీరు నిరూపించగలరా అని ఈరోజు చినరాజప్పని కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు చినరాజప్ప గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ మొత్తం రైతులను కానీ అన్ని సామాజిక వర్గాలను కూడా ఈరోజు మోసం చేసి ఈరోజు 2 సంవత్సరాలు అయినాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా మేము మొత్తం అన్ని హామీలు కూడా అమలుపరిచాం. ప్రతి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి ఈరోజు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఎప్పుడు మారిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు. కాబట్టి చినరాజప్ప గారిని అడుగుతా ఉన్నా, చాలామంది సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. సార్ మీరు ఎక్కడైనా ఏ ఊరికైనా వెళ్తే ఒక 4 ఇళ్ళు తిరగడం కాదు, ప్రతి ఇంటికి రండి, కావాలంటే నేను కూడా మీ ఏదో గ్రామం చెప్పండి, నేను కూడా మీతో పాటు తిరుగుతా, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో కూడా నేను కూడా మీతో పాటు చూస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే 2 రోజుల క్రితం చినరాజప్ప గారు ఇక్కడ ఉన్న అధికారులందరితో కూడా ఒక సమీక్ష కార్యక్రమం పెట్టి ఆయన చెప్పడం జరిగింది. మీరు ఈ 12 గ్రామాలకు చెందినటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి 12 గ్రామాల లబ్ధిదారులందరూ కూడా మీరు హౌసింగ్ లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకోండి, మీ హౌసింగ్ లోన్ ఇప్పిస్తాను అని. నేను చినరాజప్ప గారిని సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వే 2 నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవ్వరూ కూడా అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు, అది నివాస యోగ్యం కాదు అని అందరూ కూడా తిరస్కరించారు, దానివల్ల నేను జిందాల్ ఫ్యాక్టరీకి నేను అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగిందని నువ్వే చెప్పు. మళ్ళీ అదే నోరుతో ఇక్కడ ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి అన్నారు. అది నిజమేమో అనుకుని మేము కొంతమంది లబ్ధిదారులను కూడా సచివాలయానికి పంపడం జరిగింది. సచివాలయంలో అధికారులు అటువంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు, ఆ సైట్ కూడా లేదని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి తొందరగా మీరు అధికారులతో మాట్లాడి ఆ సైట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, దానికంటే ముందుగా ఈ 12 గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ స్థలం ఎక్కడుందో కూడా ఐడెంటిఫై చేసి అది చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న లబ్ధిదారుల మీద మీకు శ్రద్ధ లేదు. కానీ జిందాల్ ఫ్యాక్టరీలో ఒక క్యాంటీన్ ఓపెన్ చేస్తే, జిందాల్ ఫ్యాక్టరీలో క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఆయన సుపుత్రుడు కూడా ఇప్పుడు 3-4 సార్లు కూడా వెళ్ళడం జరిగింది జిందాల్ ఫ్యాక్టరీ. మీకు జిందాల్ ఫ్యాక్టరీ మీద, వృద్ధాశ్రమం మీద, ఓల్డ్ ఏజ్ హోమ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద లేదు కూడా నేను తెలియజేసుకుంటాను. రోడ్డు మీద ఉన్నటువంటి బడ్డీ కొట్లు కూడా మీ కొడుకు లేవటికి అడ్డొస్తుందని చెప్పి వాటిని కూడా తొలగించడానికి నువ్వు చూస్తూ ఉన్నావు. కాబట్టి మీరు, మీ కొడుకు, మళ్ళా చెప్తున్నాను, నువ్వు నీ కొడుకు ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఈ అక్రమ లేవట్ల గురించి ఉన్న శ్రద్ధ తప్ప ఈరోజు రైతులకు యూరియా లేదు, రైతులకి ఏలేరు కాలంలో నీరు లేదు, ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు ఏం పట్టించుకో. ఏమైనా ఉంటే నీలం చెరువు గట్టు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోము, లేకపోతే జిందాల్ ఫ్యాక్టరీ తప్ప నీకేమీ లేదు. త్వరలో ఇంకా నా దగ్గర ఇంకా చాలా ఉంది. ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి, అలాగే ఈ అక్కడ జిందాల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అధికారులందరూ కూడా మేము అడిగిన ప్రశ్నలకి ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ వస్తుందని మాకు తెలియదు, అలాగే ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ వస్తుందని మాకు సబ్మిట్ చేస్తాం.
తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేటట్టుగా మేము మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పకుండా పోరాడతామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా దివిలి అనే గ్రామంలో జెడ్పీ హై స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి సంబంధించినటువంటి ఎకరం 78 సెంట్లు మీ కొడుకు ఆక్రమించుకుని ప్రైవేట్ లేఅవుట్ వేస్తున్నాడా లేదా, దానికి సమాధానం చెప్పవలసింది ఈరోజు చంద్రరాజప్ప గారిని అడుగుతా ఉన్నాం. దివిలి అనే గ్రామంలో ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన హై స్కూల్కి సంబంధించినటువంటి ఎకరం 78 సెంట్లు ఈరోజు చినరాజప్ప కొడుకు రంగనాథ్ కబ్జా చేసి అక్కడ ప్రైవేట్ లేఅవుట్ వేసి అమ్మడానికి చూస్తున్నావా లేదా అని కూడా ఈరోజు చంద్రరాజప్ప గారిని అడుగుతా ఉన్నాం. కాబట్టి సార్ ఇవన్నీ చేసినటువంటి అవినీతి అంతా నా దగ్గర ఉంది. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ ఎలాగోలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలవాలని చెప్పి ఈరోజు నువ్వు అక్కడ సైట్ లేకపోయినా సరే, అక్కడ నాకు తెలిసి రాష్ట్రంలో 72,000 మందికి హౌసింగ్ లోన్ ఇవ్వడానికి ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంటే 72,000 హౌస్ సైట్స్ అంటే 175 నియోజకవర్గాలకి ఎంత వస్తాయి చూడండి, 175 నియోజకవర్గాలు. కానీ ఇక్కడ ఆల్రెడీ 14,000 మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు హౌసింగ్ లోన్స్ గురించి. ఈరోజు వచ్చే స్థానిక సంస్థల్లో ఇటు మున్సిపాలిటీ అవ్వచ్చు, లేకపోతే అటు పంచాయతీల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టుకోండి, నేను లోన్ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, బ్రహ్మానందపురం అనే లేఅవుట్ని హౌసింగ్ లోన్ పెట్టండి అని నువ్వు కలెక్టర్కి పంపిన లెటరు నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. బ్రహ్మానందపురం మీద ఉన్నటువంటి లేఅవుట్కి ఉన్న శ్రద్ధ ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి 12 గ్రామాల మీద ఎందుకు లేదని కూడా అడుగుతా ఉన్నా. నేను వచ్చే వారం నుంచి ప్రతి గ్రామంలో తిరుగుతా, ప్రతి వార్డులో తిరుగుతా, ప్రతి లబ్ధిదారుని కలుసుకుని ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వివరించి వారందరితో పాటు పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం జరుగుతుందని కూడా ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ రోజు చెప్పడం జరిగింది, నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, నేను చాలా మందితో పాటు బిజినెస్ చేస్తాను. ఆ రోజు చినరాజప్ప గారితో కూడా చెప్పడం జరిగింది, ఈ పక్కన వాళ్ళందరూ కూడా కుమారులతో కూడా నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ వేరు, రాజకీయం వేరు. ఈరోజు ఆ లేఅవుట్ మా వాడికి సంబంధిస్తే నేను ఎందుకు ఈరోజు ఇట్లా చేస్తాం. అక్కడ ఉన్నటువంటి సుమారు 65 మంది లబ్ధిదారులు మోసం చేసి పంపించారు కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఓకే, చినరాజప్ప కొడుక్కి దాంట్లో సంబంధం లేదు. అయితే 50 అడుగుల 40 ఫీట్ రోడ్డుకి అడ్డంగా గోడ కట్టండి, ఆ లేఅవుట్కి వెళ్ళకుండా. చినరాజప్ప కొడుక్కి అసలు సంబంధం లేదు కదా. ఇప్పుడు మీరు అడిగారు కదా, 40 అడుగుల రోడ్డుని మొత్తం ముయ్యమని చెప్పండి, ఉద్దాసం ఉంచుకోమని చెప్పండి. అదంతా ప్రజల కోసమే. అక్కడ ఉన్న లబ్ధిదారులకి, వేద పాఠశాలకి, సిబిఎస్ఈ స్కూల్ కి, వృద్ధాశ్రమానికి పబ్లిక్ వాడుకునే రోడ్డు అది ప్రజలకు సౌకర్యార్థం వేసామని చెప్పి 40 ఫీట్ రోడ్డు ప్రజలకు సౌకర్యార్థం చేశారు కదా. అంటే లేఅవుట్ లో కూడా ప్రజలు వెళ్ళాలా? ఇప్పుడు చినరాజప్ప కొడుకు కాదు, ఆ లేఅవుట్ నా స్టాండర్డ్తో ఎవరితో సంబంధించిన వ్యక్తి. నువ్వు అధికారంలో ఉన్నావు, ఏం పీకుతున్నావు? లబ్ధిదారు అంటే 60 మంది సంబంధించిన లబ్ధిదారులందరినీ కట్టి అక్కడ ఓల్డేజ్ హోమ్ కట్టవలసిన అవసరం ఉందా? ఆ ఓల్డేజ్ హోమ్ ఇప్పుడు 60 మందికి ఇస్తున్నారు అంటున్నారు కదా, ఆ స్థలంలో కట్టుకోవచ్చు కదా. వృద్ధులు అన్నది ఏంటి, వృద్ధాశ్రమం అంటే ఏంటి? వాళ్ళ చివరి జీవితం కొద్ది ఆనందంగా గడపాలి అని చెప్పి చేసిన దానికి వాళ్ళకి 40 ఫీట్ రోడ్ అవసరమా? ఇప్పుడు అన్నారు కదా, 40 ఫీట్ రోడ్డుకి వాళ్ళ కొడుకి సంబంధం లేకపోతే నన్ను గట్టిగా గోడ కట్టమని, లేఅవుట్ గట్టిగా గోడ కట్టమని. ఆ లేఅవుట్ అప్రూవల్ ఏ రోడ్డు తీసుకుని తెచ్చాడు? తర్వాత జిందాల్ ఫ్యాక్టరీ గురించి తెలిసిపోయింది. అది మనకు రాలే, అడగండి చినరాజప్ప గారికి. అది అనపత్తి నియోజకవర్గానికి వచ్చింది. అనపత్తి నియోజకవర్గం వస్తే అక్కడ ఎమ్మెల్యే గారు ఇంత అభివృద్ధి మాకు వద్దు, ఇన్ని నియోజకవర్గాలు చెందించినటువంటి చెత్త మా దగ్గర తీసుకొచ్చి అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు, నాకు నా నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్ అని చెప్పి అది మళ్ళీ రాజానగరం వెళ్ళింది. రాజానగరం మళ్ళీ వద్దంటే రాజమండ్రి రూరల్ వెళ్తే మన వాడు చెత్త మీద కూడా డబ్బులు సంపాదించాలని ఇంకా ముందు గ్రావెల్, ఇప్పుడు
ప్రైవేట్ లేఅవుట్లు దాని మీద డబ్బులు సంపాదించని చెప్పి జిందాల్ ఫ్యాక్టరీతో మాట్లాడుకుని ఇక్కడ 2400 మందికి కుటుంబాలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను కూడా పక్కన పెట్టి అందులో ఆక్యుపేసి జిందాల్ ఫ్యాక్టరీ కట్టలేదా అని అడుగుతా ఉన్నాం. ఇంకోటి మూడో క్వశ్చన్ అడుగు. ముద్రగడ ఆత్మీయులు అభిమానులు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని ఒప్పించి కిర్లంపూడిలో ఆగస్టు 1 శనివారం ఉదయం 10 గంటలకి అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటి సభ. ఆ సభలో అందరూ కూడా పాల్గొని ఆ మహానేతకి ముద్రగడ పద్మనాభం గారు ఘనంగా నివాళులు అర్పించాలని మా పెద్దాపు నియోజకవర్గం తరఫున నేను కోరుకుంటూ, అలాగే చినరాజప్ప గారికి ఇన్ని క్వశ్చన్లు మీరు అడుగుతా ఉన్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగా. ఒకటే, నేను రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కడైనా సరే అన్యాయంగా పైసా సంపాదిస్తే నువ్వు ఏ టెస్ట్ పెట్టుకో, నువ్వు ఎక్కడ రా, నేను వస్తాను, నువ్వు రాగలవా అన్నాను. ఇప్పుడు వరకు దానికి సమాధానం లేదు. ఇప్పుడు వరకు నీవు కానీ నీ కొడుకు కానీ దాని మీద ఎవరు కూడా మాట్లాడలే. మరలా అడుగుతున్నా, దమ్ముంటే రా, నిజాయితీ పోడైతే రా, అంతే తప్ప తెలియకుండా జగన్ గారిని లేకపోతే వైసీపీ పార్టీని ఏమైనా మాటలు ఇంకా మళ్ళీ వస్తే బాగోదని కూడా ఈరోజు ఆయనకి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.